इस पे ग्रहण करिए सर। और श्री भूपेंद्र यादव जी, बीजेपी नेशनल जनरल सेक्रेटरी, श्री किशन रेड्डी जी, हॉनरेबल यूनियन मिनिस्टर फॉर होम अफेयर्स, श्रीमती डी.के. अरुणा गारू, बीजेपी नेशनल वाइस प्रेसिडेंट, डॉक्टर लक्ष्मण गारू, बीजेपी ओबीसी मोर्चा नेशनल प्रेसिडेंट, श्री एन रामचंद्र राव गारू, एमएलसी, श्री पी मुरलीधर राव गारू, मध्य प्रदेश स्टेट इंचार्ज, श्री पी सुधाकर रेड्डी गारू, तमिलनाडु स्टेट इंचार्ज, श्री వివేక్ వెంకటస్వామి గారు, బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మరియు జనరల్ సెక్రటరీస్ జి ప్రేమేందర్ రెడ్డి గారు, డి ప్రదీప్ కుమార్ గారు అందరు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతూ बीजेपी महाराष्ट्र ముంబై అధ్యక్షుడు శ్రీ ఆశీష్ శేల్కర్ జీకి విజ్ఞప్తి, స్టేజ్కి రావాలని. ఇంకొక చైర్ ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా ఇక్కడ ఈరోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్కి శ్రీ దేవేందర్ ఫడ్నవీస్ గారు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు మహారాష్ట్ర. వారికి స్వాగతం పలకడానికి శ్రీమతి డి.కే. అరుణ గారికి స్వాగతం పలకాలని కోరుతున్నాం. శ్రీ భూపేందర్ యాదవ్ గారికి మన బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం పలకాలని కోరుతున్నాం. ముందుగా బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీ వివేక్ వెంకటస్వామి గారు ఏ రకంగా ఎవరిని కన్సల్ట్ చేసి ఎలా మేనిఫెస్టో ప్రిపేర్ చేయాలి, దాంట్లో ఏమేమి అభివృద్ధి చేయాలి, జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవన్నీ కూడా వారు ఒకసారి వివరించాలని వారిని కోరుతూ శ్రీ వివేక్ వెంకటస్వామి గారు. అందరికీ నమస్కారం. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున వారికి నమస్కరిస్తూ, ఈ బీజేపీ మేనిఫెస్టో చైర్మన్ అయిన తర్వాత నాకు మా ప్రెసిడెంట్ గారు సంజయ్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇది ప్రజల మేనిఫెస్టో ఉండాలి. ప్రజల ఏదైతే సమస్యలు ఉన్నాయో అదే కేవలం ఈ మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని చెప్పి వారు సూచించడం జరిగింది. ఆ కమిటీలో కూడా అప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చి మాకు అందరికీ కూడా సలహాలు ఇచ్చారు. ఈ మేనిఫెస్టో ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి వారు సూచించడం జరిగింది. అలాగే ఆ కమిటీలో మేము నిపుణులను తీసుకున్నాము. ఎవరైతే ఈ వేరే మున్సిపల్ కార్పొరేషన్స్లో మేనిఫెస్టో చేస్తే ఎలా బాగుంటుందని చెప్పి వాళ్ళని తీసుకొని మా కార్యకర్తలను, మా లీడర్స్తో కూడా వారి సలహాలు తీసుకొని మేము ఒక చిన్న యాప్ ప్రిపేర్ చేసినాం, ఒక ఫోన్ నంబర్ ద్వారా. లాస్ట్ టైం మా భూపేందర్ యాదవ్ గారు అది ఇనాగ్రేట్ చేశారు. ఆ యాప్ ద్వారా 1,00,000 మంది కన్నా ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యారు ఆ యాప్కి.
యాప్ ద్వారా మేము ఈరోజు ఈ మేనిఫెస్టో చేసిన తర్వాత, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ ఫోన్లో మాట్లాడినప్పుడు ఇదే చెప్పినారు, సార్ టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినారో ఇంతకుముందు చేసిన మేనిఫెస్టో కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు, మళ్ళీ ఈసారి మేనిఫెస్టో ఏదైతే చేశారో దీంట్లో కూడా ఖాళీ ఊహాగానాలు ఉన్నాయి, మేము ఇది చేస్తాం అది చేస్తామన్నారు, ఇంతకుముందే చేయలేదు. మీరు మేనిఫెస్టో చేసినప్పుడు మా ప్రజల సమస్యలు ఏదున్నాయో అవి పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా సూచించడం జరిగింది. త్వరలోనే మన దేవేందర్ ఫడ్నీస్ గారు ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. నాకు మా చర్చించిన తర్వాత మా సీనియర్ లీడర్స్ అందరు బీజేపీలో కూడా వారి అందరికీ డ్రాఫ్ట్ మేనిఫెస్టో పంపించాం, ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకొని అందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఉండాలని చెప్పి వారి ఐడియాస్ కూడా తీసుకొని ఇంక్లూడ్ చేయడం జరిగింది. నాకు అనిపిస్తుంది ఈ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఏదైతే కంటెంట్స్ ఈ మేనిఫెస్టోలో ఉన్నాయో టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు, కేటీఆర్ ఏదైతే మొన్న వ్యాఖ్యలు చేసినాడో వాళ్ళందరికీ బుగులు ఆల్రెడీ ప్రారంభమైంది, వీళ్ళు ఓడిపోతున్నారని చెప్పి ఒక ఊహాగానాలు వాళ్ళకి వచ్చినాయి. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా పర్మనెంట్ ఫార్మర్స్కి పరిమితం అయిపోతారు. అంత మంచి మేనిఫెస్టో మేము బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము రిలీజ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇది కేవలము ప్రజలకు వారికి ఉపయోగపడేలాగా ఈ మేనిఫెస్టో ఇంకా ఇంప్లిమెంట్ కూడా చేసే శక్తి ఉంది ఈ మేనిఫెస్టోలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ టేక్ ప్లెజర్ ఇన్ నౌ ఆస్కింగ్ Shruti to introduce our chief guest for the evening, Mr. Devendra Fadnis. The youngest mayor, the youngest chief minister of Maharashtra, और जिन्होंने जो गार्बेज का डिस्पोजेबल सिस्टम नागपुर में बनाया है, वो सिस्टम केवल और कारण इनके हैं और वो है श्री देवेंद्र फडणवीस जी। मैं उनको रिक्वेस्ट करती हूँ भाई साहब आप एड्रेस मीडिया को एड्रेस करें। धन्यवाद। I request Shri Devendra Fadnavis ji, former Chief Minister of Maharashtra, to launch the manifesto. I request the youngest former Chief Minister and the youngest Mayor, Shri
देवेंद्र फडणवीस साहब को यहाँ पर आके मीडिया को एड्रेस करने के लिए। धन्यवाद। ठीक है सर, बाय। आप सभी को मेरा नमस्कार। इस मैनिफेस्टो को रिलीज़ करने के लिए हमारे बीच उपस्थित भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री माननीय भूपेंद्र यादव जी, हमारे प्रदेश के अध्यक्ष श्री बंडी संजय कुमार जी, केंद्रीय राज्य मंत्री आदरणीय जी किशन रेड्डी जी, श्रीमती डी.के. अरुणा जी, डॉक्टर के. लक्ष्मण जी, श्री विशेष रूप से यहाँ पर उपस्थित हमारे आदरणीय मुरलीधर राव जी, श्री एन. रामचंद्र राव, श्री पी. सुधाकर रेड्डी, श्री विवेक वेंकट स्वामी जी, श्री जी. परमिंदर रेड्डी जी, श्री डी. प्रदीप कुमार जी, कुमारी बंगारू श्रुति जी, और हमारे महाराष्ट्र से यहाँ पर आए महाराष्ट्र विधानसभा में बीजेपी के चीफ व्हिप श्री आशीष शेलार जी, सभी हमारे मंचासीन महानुभाव और यहाँ पर मीडिया से आए हुए हमारे सभी बहनों और भाइयों, ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन के चुनाव के मैनिफेस्टो के रिलीज से पहले आज संविधान दिवस है, कॉन्स्टिट्यूशन डे है, और हमारे संविधान का जो प्रियम्बल है, भारत रत्न डॉक्टर बाबा साहेब आम्बेडकर जी ने भारत को इस कॉन्स्टिट्यूशन के माध्यम से जो डेमोक्रेसी दी और हर व्यक्ति को जो स्वातंत्र्य दिया, जो अधिकार दिया, मैं ऐसा मानता हूं कि आज उसी को हम लोग याद करते हैं। और जैसे हमारे प्रधानमंत्री जी कहते हैं कि मेरे जीवन का सबसे बड़ा ग्रंथ भारत का संविधान है, तो उसी दिशा को हम लोग मानते हुए आज फिर एक बार प्रतिज्ञा करते हैं कि भारत के संविधान के अनुरूप ही हम सभी लोग अपना बर्ताव करेंगे। और इस संविधान दिवस की आप सभी को मैं बहुत बहुत बधाई देता हूं। आज एक और दिन है, आज 26/11 है, और हम सभी लोग जानते हैं पाकिस्तानी आतंकवादियों ने मुंबई पर जो हमला किया था वो आज का दिवस है। ये केवल मुंबई पर हमला नहीं था, ये आतंकवादियों ने भारत की अस्मिता पर हमला किया था, और उसके भी जो मार्टियर्स है, जो शहीद है, उनको भी आज हम श्रद्धांजलि देते हैं। और साथ साथ तेलंगाना राज्य की निर्मिति में जिन्होंने शहादत हासिल की, ऐसे सभी शहीदों को याद करते हुए इस बात को हम रिएट्रेट करने की कोशिश करते हैं, प्रतिपादित करने की कोशिश करते हैं कि तेलंगाना राज्य बनाने में भारतीय जनता पार्टी की बहुत अहम भूमिका रही है, और भारतीय जनता पार्टी ने भी एक बहुत लंबी लड़ाई इस राज्य के निर्माण में की है। जहाँ तक हमारे मैनिफेस्टो का सवाल है, हमारे मैनिफेस्टो कमेटी के चेयरमैन ने आप सभी को बताया, एक बहुत बड़ा कंसल्टेटिव प्रोसेस इस मैनिफेस्टो को तैयार करते समय किया गया है। ये मैनिफेस्टो लोगों की एस्पिरेशंस का रिफ्लेक्शन है। लोग क्या चाहते हैं, लोगों में जाकर लोगों की इच्छाओं को, आकांक्षाओं को हमने समझा है। कई और पार्टियों ने यहां पर अपने मैनिफेस्टो दिए, लेकिन महलों में रहकर गरीब, सामान्य और मध्यम वर्गीयों के दुख दर्दों को समझा नहीं जा सकता। जब तक उनसे बातचीत नहीं होती, वो क्या चाहते ये नहीं समझा जा सकता। उस बातचीत को करके
इस मैनिफेस्टो को तैयार किया गया है। वैसे तो कई चीज़ें मैनिफेस्टो में हैं, आप तक मैनिफेस्टो पहुंचेगा, लेकिन कुछ महत्वपूर्ण चीज़ें मैं आपके सामने रखने की कोशिश कर रहा हूं। सबसे पहले हम सभी लोग जानते हैं कि भारत को स्वतंत्रता 15 अगस्त 1947 को मिली, किंतु तेलंगाना, महाराष्ट्र का मराठवाड़ा और कर्नाटक का कुछ पोर्शन ये 17 सितंबर 1948 को यहाँ पर पहली बार तिरंगा झंडा लहराया। और ये हमारे लिए स्वतंत्रता का दिवस है, मुक्ति का दिवस है। और हम लोग अगर देखें तो कर्नाटक में और महाराष्ट्र में हमेशा इस दिन पर तिरंगा झंडा लहराता है, स्टेट फंक्शन होता है। और इस दिन को मुक्ति दिवस के रूप में, चूंकि पहली बार हमारा तिरंगा फहराया गया था, मुक्ति दिवस के रूप में इसको मनाया जाता है। मैं समझ नहीं पाता हूं कि तेलंगाना में इसको क्यों नहीं मनाया जाता। और इसलिए हम लोगों ने यह तय किया है कि ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन, ये भारतीय जनता पार्टी के तत्वावधान में भारत का तिरंगा जो पहली बार 17 सितंबर को फहराया गया, उसको एक फंक्शन के रूप में सेलिब्रेट करेगी। और वो पहली लड़ाई तेलंगाना के मुक्ति की, और दूसरी लड़ाई जब तेलंगाना बना, तो इस पहली लड़ाई को भी बड़े जोर शोर से हम लोग यहाँ पर सेलिब्रेट करेंगे। इस मैनिफेस्टो के माध्यम से हैदराबाद की जनता को हम लोग आश्वस्त करना चाहते हैं कि कोरोना की वैक्सीन और वैक्सीनेशन की एक स्ट्रेटेजी ये आदरणीय प्रधानमंत्री जी ने तैयार की है। किंतु हमने हैदराबाद में लगातार ये देखा कि कोरोना के काल में किस प्रकार से आंकड़े सप्रेस किए गए और किस प्रकार से लोगों को प्राइवेट हॉस्पिटल्स के भरोसे छोड़ दिया गया, किस प्रकार से उनको 2 लाख, 4 लाख, 10 लाख, 20 लाख रुपया खर्चा करना पड़ा और सरकारी तंत्र कहीं पर भी उपलब्ध नहीं था। और इसलिए हम ये आश्वस्त करना चाहते हैं कि कोरोना की वैक्सीन स्ट्रेटेजी में हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन पूरे तरीके से पार्टिसिपेट करेगा और पूरी सरकारी व्यवस्था, पूरी कॉरपोरेशन की व्यवस्था खड़ी की जाएगी। पीएचसी के माध्यम से, कॉरपोरेशन की व्यवस्था के माध्यम से ये कोरोना का टीकाकरण किया जाएगा। किसी को भी प्राइवेट हॉस्पिटल जाकर ज़्यादा पैसे देकर और कोरोना का टीका, कोरोना का वैक्सीन लेने की आवश्यकता नहीं पड़ेगी। इसकी पूरी व्यवस्था ये कॉरपोरेशन के माध्यम से हम लोग यहाँ पर निश्चित रूप से करेंगे। इसके साथ साथ हम लोगों ने ये भी तय किया है कि एलआरएस, आज 15,000 करोड़ रुपए का बर्डन एक प्रकार से लोगों के ऊपर डाला जा रहा है। वी विल स्क्रैप दिस एलआरएस। आज केंद्र सरकार अलग अलग प्रोजेक्ट के माध्यम से एक सेक्टोरल अप्रोच लेकर स्मार्ट सिटी डेवलपमेंट में जो एक सेक्टर है, ऐसे सेक्टर्स को डेवलप करने के लिए पूरा पैसा देता है। टोटल आज आप देखिए जिन शहरों में स्मार्ट सिटी के प्रोजेक्ट्स चल रहे हैं, उनमें एक एक सेक्टर के प्रोजेक्ट्स ये चल रहे हैं, जिसमें वहाँ की जो सारी बेसिक एमिनिटीज़ है उसको एकदम अच्छे तरीके से तैयार किया जाता है। वहाँ के रोड्स हो, ड्रेनेज हो, सीवेज हो, लाइटिंग हो, सारी चीज़ें। और इसलिए हम लोग ये मानते हैं कि लोगों के ऊपर 15,000 करोड़ रुपए का ये जो बोझा है ये नहीं डाला जाना चाहिए। और इसलिए हम लोग इसको स्क्रैप करेंगे और बिल्कुल अच्छे तरीके से इसको प्लान्ड वे में हम ये सारा इंफ्रास्ट्रक्चर जो है वो डेवलप करेंगे। इसके साथ साथ हम सभी लोग जानते हैं जिस प्रकार से इस बारिश में हैदराबाद पूरा डूबा, 25% एरिया तो तकरीबन कंप्लीट फ्लड में था और इतना नुकसान हुआ
इतना नुकसान हुआ कि लोगों ने सुसाइड किया, आत्महत्या की, उसकी घटनाएं भी हैदराबाद में हमको देखने को मिली। इतना महत्वपूर्ण शहर है, लेकिन ये पानी की निकासी के लिए जो ड्रेनेज की व्यवस्था को अपडेट किया जाना चाहिए वो नहीं किया गया। और सबसे बड़ी बात, इतने बड़े पैमाने पर इंक्रोचमेंट, और ये इंक्रोचमेंट केवल वोट बैंक की राजनीति के लिए किया हुआ इंक्रोचमेंट, और इसलिए उसको वहीं पर बढ़ने दिया गया। आज जो हैदराबाद डूबा वो बारिश के कारण नहीं डूबा, वो म्यूनिसिपल कॉरपोरेशन की नीति के कारण डूबा, जिस नीति में इन इंक्रोचमेंट्स को प्रोटेक्ट किया गया, वोट बैंक की राजनीति में प्रोटेक्ट किया गया, और उसका परिणाम यह हुआ कि बहुत बड़े पैमाने पर हैदराबाद के नागरिकों को इसका नुकसान सहन करना पड़ा। और इसलिए एक और इसको प्लान्ड वे में इन इंक्रोचमेंट्स को हम निकालेंगे, लेकिन ऐसा नहीं है कि किसी को बेरोजगार करेंगे, लेकिन जहां पर पानी निकासी की व्यवस्था है, वो पानी निकासी की व्यवस्था को ठीक करने के लिए जिनको रिलोकेट करना पड़ेगा उनको रिलोकेट किया जाएगा, और निश्चित रूप से एक प्लान्ड वे में इसका काम किया जाएगा। साथ ही में हम लोगों ने ये भी तय किया है कि यहाँ पर जिनका नुकसान फ्लड्स में हुआ है उनको डीबीटी के माध्यम से सीधे उनके अकाउंट में 25,000 रुपये, 25,000 रुपीज़ विल बी क्रेडिटेड थ्रू डीबीटी इन देयर अकाउंट्स। उनको सीधी मदद जो है वो इस मामले में की जाएगी। हम लोग जानते हैं किस प्रकार से यहाँ पर लोगों को चुनाव से पहले हम आपको 2 रूम का मकान देंगे, इस प्रकार से बताया गया, और लोगों को कुछ मॉडल मकान भी दिखाए गए। तो आम आदमी को ये लगा, गरीब को ये लगा कि ऐसा मकान मुझे मिलेगा, तो उसने बड़े खुश होकर इनको वोट किया, लेकिन एक भी मकान नहीं बना। और जानबूझकर प्रधानमंत्री आवास योजना को रोकने का काम किया गया, और उसमें हम लोग ज़्यादा अच्छा देंगे इस प्रकार से बताकर किसी को कुछ नहीं मिला। मैं महाराष्ट्र का मुख्यमंत्री था, 5 साल में महाराष्ट्र में हम लोगों ने ग्रामीण इलाकों में 10 लाख मकानों का निर्माण किया, और शहरों में 5 लाख मकानों का काम शुरू किया, और 2 लाख मकानों का और प्लानिंग हम लोग अंतिम स्टेज तक लेकर गए। लेकिन यहाँ पर लोगों को प्रधानमंत्री आवास योजना से पूरे तरीके से दूर रखा गया। हम लोगों का ये प्रॉमिस है कि हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन के माध्यम से 1 लाख गरीबों को प्रधानमंत्री आवास योजना का घर, 1 लाख पुअर फैमिलीज को प्रधानमंत्री आवास योजना का घर हम लोग देंगे, और उसको हम पूरा करेंगे। और उनका जो घर का सपना है, जो बड़ा सपना दिखाकर एक प्रकार से उनको मूर्ख बनाने का काम यहाँ की सरकार ने किया, टीआरएस की, उसको हम लोग उनका सपना पूरा करेंगे और उनको ये आवास निश्चित रूप से देंगे। इसके साथ साथ हम लोगों ने ये भी तय किया है कि हमारी जो माताएं बहनें, हमारी महिलाएं हैं, उनको हमारा जो ट्रांसपोर्ट है, चाहे वो मेट्रो हो चाहे बस हो, इसमें हम लोग उनको फ्री ट्रैवल की परमिशन देंगे। और ये हमारे जो ट्रांसपोर्टेशन सिस्टम है, इसके साथ हम लोग एक एग्रीमेंट करके उसको जिस प्रकार से सब्सिडाइज करना है, उस हिसाब से हम लोग उसको सब्सिडाइज करेंगे, ताकि ये हमारे ट्रांसपोर्टेशन सिस्टम के ऊपर भी बहुत ज़्यादा उसका बोझा न पड़े, और हमारी सारी महिलाओं को ये ट्रांसपोर्टेशन सिस्टम में फ्री ट्रैवल करने को मिले। ये भी हम लोगों ने यहाँ पर तय किया है। इसके साथ साथ हम लोगों का ये भी मानना है कि अब कोरोना के समय तो हम लोगों ने देखा कि ऑनलाइन एजुकेशन बहुत बड़े पैमाने पर हुआ,
लेकिन जो गरीब है उनका क्या है, उन बच्चों का क्या होगा। और उसके साथ साथ आने वाले दिनों में सभी बच्चों को हम लोगों को ऑनलाइन जोड़ना पड़ेगा, और इसलिए हमने तय किया है कि सभी बच्चों को हम लोग फ्री टैब्स देंगे स्कूलों में, और उन टैब्स के माध्यम से हम लोग उनको सारे वर्चुअल वर्ल्ड से जोड़ेंगे। और उसके साथ साथ पूरे हैदराबाद में हम लोग जो हमारी कॉरपोरेशन की स्कूलें हैं या बाकी ऐसी महत्वपूर्ण जगह है, ऐसी सब जगह हम लोग हाई क्वालिटी वाईफाई उपलब्ध कराएंगे, ताकि टैब्स के माध्यम से और इस वाईफाई के माध्यम से वे लोग वर्चुअल वर्ल्ड से कनेक्ट हो पाए और अच्छी से अच्छी शिक्षा, क्वालिटी एजुकेशन वे लोग पाए। इस प्रकार का भी संकल्प हमने लिया हुआ है। इसके साथ साथ हमने ये भी तय किया है कि विशेष रूप से जो स्लम एरिया है और जो एससी कॉलोनीज है, यहाँ पर हम लोग 100% प्रॉपर्टी टैक्स वेवर देंगे। 100% प्रॉपर्टी टैक्स वेवर टू एससी कॉलोनीज एंड स्लम्स, ये हम लोगों ने यहाँ पर तय किया हुआ है। इसके साथ साथ हम लोगों ने ये भी तय किया है कि 125 स्क्वायर यार्ड्स तक के जो प्लॉट्स है, इनके ऊपर जो घर बनेंगे उसको कोई चार्ज नहीं लगेगा। उसके जो सारे चार्जेस है, कंस्ट्रक्शन के लिए जो परमिशंस के लिए जो पैसा भरना पड़ता है, सो द परमिशन विल बी टोटली फ्री। और ये जो छोटे और हमारे निम्न मध्यम वर्ग के लोग हैं, इनके लिए कोई पैसा उसके लिए हम लोग नहीं लेंगे। हम लोग ये भी प्रॉमिस करते हैं कि हैदराबाद में जो पीने का पानी है घरों को, वो नियमित रूप से दिया जाएगा। उस सिस्टम को इम्प्रूव किया जाएगा। उस सिस्टम को विशेष रूप से डिस्ट्रीब्यूशन सिस्टम को इक्विटेबल डिस्ट्रीब्यूशन सिस्टम पर लाया जाएगा। सभी को साफ पानी, सभी को अच्छा पानी मिलेगा, और उसके साथ साथ ये पानी हम फ्री देंगे। हम लोग जो घर है, उन घरों को हम लोग, कमर्शियल की बात मैं नहीं कर रहा हूँ, मैं घरों की बात कर रहा हूँ, उनको हम लोग फ्री पानी यहाँ पर देंगे। हम सभी जानते हैं कि मूसी रिवर जो है, मूसी नदी एक प्रकार से हमारी धरोहर है, और हैदराबाद का इतिहास भी इसके साथ बहुत बड़े पैमाने पर जुड़ा हुआ है। हमने तय किया है कि केंद्र सरकार की मदद से हम लोग इस मूसी रिवर को रिजुविनेट करने के लिए 10,000 करोड़ का एक फंड तैयार करेंगे। एक सुमेधा स्कीम, हम सभी लोग जानते हैं, एक हमारी बच्ची सुमेधा, जिसका क्या हुआ, बड़ी दुखद घटना हुई, और सुमेधा स्कीम के तहत हम लोग केंद्र सरकार की मदद से 10,000 करोड़ का एक कंप्लीट प्रोग्राम तैयार करेंगे, जिसमें इस मूसी रिवर में जाने वाला सारा सीवेज वाटर ये ट्रीट होगा। इस पर जितना एनक्रोचमेंट है वो रिलोकेट होगा, और फिर एक बार अविरल बहने वाली इस प्रकार की स्वच्छ रिवर, इसको हम तैयार करेंगे। जिस प्रकार से नमामि गंगे, ये एक बहुत बढ़िया स्कीम आदरणीय मोदी जी ने तैयार की, और आज हम लोग देख रहे हैं कि गंगा का रूप बदल रहा है। ऐसे कई शहरों में, जिस प्रकार से साबरमती वाटर फ्रंट हम लोगों ने बहुत अच्छे तरीके से गुजरात में देखा, उसी की तर्ज पर ये जो मूसी रिवर का डेवलपमेंट है, ये डेवलपमेंट भी हम लोग यहाँ पर करेंगे। और उसके साथ साथ हम लोग ये भी देखेंगे कि जो हमारे गरीब है, उनको 100 यूनिट तक का पावर जो है, बिजली जो है, वो सब्सिडाइज होकर वो कैसे फ्री मिले, इसके लिए भी म्यूनिसिपल कॉरपोरेशन पहल करेगी। और उसमें हम लोग सब्सिडी को वहन करते हुए गरीबों को 100 यूनिट तक की पावर फ्री देने के लिए म्यूनिसिपल कॉरपोरेशन के माध्यम से एक पहल करेंगे और लोगों को एक बड़ी रियायत देंगे। वैसे तो कई चीज़ें इस मैनिफेस्टो में है,
आप सबके पास वो मैनिफेस्टो पहुंचेगा, लेकिन मैं एक बात बिल्कुल साफ कहना चाहता हूं, व्हाट इज अवर एम। हमारा एम ये है, आज हैदराबाद को, ओल्ड सिटी को ओवैसी ने और बची हुई सिटी को सीएम चंद्रशेखर राव साहब ने आपस में बांट लिया है, मानो ये उनकी प्राइवेट प्रॉपर्टी हो। वी वांट टू रिक्लेम द सिटी एंड गिव इट बैक टू द पीपल। ये न ओवैसी का शहर है, न ये चंद्रशेखर राव जी का शहर है, ये हैदराबाद की जनता का, ये तेलंगाना का शहर है। और इसलिए जो प्राइवेट प्रॉपर्टी इन्होंने बना के रखी है, वी वांट टू रिक्लेम इट एंड गिव इट बैक टू द पीपल ऑफ हैदराबाद। हम हैदराबाद की जनता को उसको वापस करना चाहते हैं। उसी प्रकार से हमारा जो ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन है, ये ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन भी इन दोनों ने जॉइंट प्राइवेट प्रॉपर्टी के रूप में बांटा है। इट इज यूटिलाइज्ड ओनली फॉर देयर प्राइवेट गेन्स। इट इज नो मोर अ पब्लिक बॉडी। वी वांट टू मेक इट अ पब्लिक बॉडी। हम उसको वापस जनता को समर्पित करना चाहते हैं। भारतीय जनता पार्टी के महापौर और जो मेंबर्स चुनकर आएंगे, ये सारे के सारे वहां ट्रस्टी होंगे, मालिक नहीं होंगे। दे वोंट बी द ओनर्स। एक ट्रस्टीशिप की भूमिका में हम लोग इस कॉरपोरेशन को चलाना चाहते हैं, ताकि बहुत क्षमता है। आज सीवेज ट्रीटमेंट के माध्यम से हम लोग बड़े पैमाने पर पैसा कमा सकते। आज हैदराबाद में ये देश की एक बहुत ही महत्वपूर्ण शहर है, और मैं ऐसा मानता हूं कि देश के, आज हम लोग जब विचार करते तो दिल्ली, मुंबई, कलकत्ता, मद्रास, इसके साथ साथ पहले इन 4 ही शहरों का नाम आता था, पर मैं ऐसा मानता हूं कि हैदराबाद हो, पुणे हो, ऐसे कई शहर है कि आज इन शहरों का नाम उनके साथ साथ शुमार होता है। लेकिन इस शहर की जो हालत हमको फ्लड्स के बाद देखने को मिली, जो कचरे की हालत देखने को मिली, इसमें से इस शहर को बाहर निकालकर एक आइकॉनिक शहर बने और लोगों का शहर बने, इसके लिए भारतीय जनता पार्टी पूरे तरीके से प्रयास करेगी। ये इस मैनिफेस्टो के माध्यम से हम जनता को आश्वासित करते हैं और हमारा मैनिफेस्टो जनता को समर्पित करते हैं। बहुत धन्यवाद सर। आई रिक्वेस्ट కరీంనగర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరియు తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ బండి సంజయ్ గారిని మేనిఫెస్టోలో ఉన్న ముఖ్యాంశాలు మీడియాకు తెలపాలి. అందరికీ నమస్కారం. నేడు మేనిఫెస్టో ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయుల పెద్దలు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పి మురళీధరరావు గారికి, తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ పి సుధాకర్ రెడ్డి గారికి, ముఖ్యంగా అందరి సలహాలను స్వీకరించి అనేక మంది అనుభవజ్ఞులతో కమిటీ వేసి అందరికీ న్యాయం జరిగే విధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక దిశలో ఈ మేనిఫెస్టో రూపొందించినటువంటి కమిటీ చైర్మన్ శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామచంద్ర గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీమతి బంగారు శృతి గారికి, శ్రీ ప్రియవేంద్ర రెడ్డి గారికి, శ్రీ ప్రదీప్ కుమార్ గారికి, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఒక మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. 5,000 రూపాయలు సంపాదించే వారి నుంచి మొదలుకొని
₹1,00,000 సంపాదించే వారి వరకు హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. హైదరాబాద్ ప్రజలకు అభివృద్ధి, ఆత్మగౌరవం రెండు ముఖ్యమే. ఈ రెండింటిని ప్రతిబింబించే విధంగానే ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. దానిలోని వారు చెప్పినటువంటి ముఖ్య అంశాలను మీ ముందు ఇలా ప్రకటించే ప్రయత్నం చేస్తాను. ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కరోనా వ్యాక్సిన్ అందించడం, కరోనా టెస్టులు, దాంతోపాటు జనాభాకు అనుగుణంగా పిఎస్సి సెంటర్ల ఏర్పాటు, పేదలు మధ్యతరగతి నడ్డి వేసినటువంటి ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయడం, దాదాపు దీని ద్వారా 15,000 కోట్ల రూపాయలను ఆర్జించడానికి ప్రజలు నడ్డి విరిచే విధంగా చేసినటువంటి ప్రభుత్వం యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా దాన్ని పూర్తిస్థాయిలో రద్దు చేసి ఈ 15,000 కోట్ల రూపాయల భారం హైదరాబాద్ ప్రజల మీద పడకుండా విముక్తి కలిగించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మొన్నటి వరదలో నష్టపోయినటువంటి బాధితులకు ప్రతి ఇంటికి 20,000 రూపాయల చొప్పున నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా ఇవాళ ప్రయత్నించడం ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం. ఇప్పుడే వారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పూర్తి స్థాయిలో గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హైదరాబాద్లో కూడా అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం చేపట్టడం, మెట్రో రైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా సౌకర్యం కల్పించడం, గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు, ఆన్లైన్ క్లాసులకు వీలుగా బస్తీల్లో ఉచితంగా వైఫై, దాంతోపాటు విద్యా సంస్థల్లో పేదలకు ఇబ్బంది అయ్యే విధంగా ఉన్నటువంటి ఫీజులను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవడం, ఎస్సీ కాలనీలు బస్తీలోని ఇళ్లకు ఆస్తి పన్నును మాఫీ చేయడం, 125 గజాల లోపు ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా అనుమతి ఇవ్వడం, ప్రజల తాగునీటి తిప్పలను తీరుస్తూ ఉచితంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడం, ఉచితంగా నీటిని సరఫరా చేయడం, హైదరాబాద్ భాగ్యరేఖగా విలసిల్లి ఇప్పుడు మురికి కూపంలా మారినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయడం, మూసీ తీర ప్రాంతాల అభివృద్ధి, చెరువులు నాలాల ఆక్రమణను తొలగించడం, ₹10,000 కోట్ల ప్రత్యేక నిధితో ఓపెన్ నాలాలు డ్రైనేజ్ అధునీకరణ, దీనికోసం ప్రత్యేకంగా సుమేధ పేరుతో కొత్త చట్టం తీసుకురావడం, 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఉపయోగించేటువంటి పేద గృహాలకు ఫ్రీగా విద్యుత్ అందించడం, కుల వృత్తులకు ఉచిత విద్యుత్తు మరియు రుణ సదుపాయం కల్పించడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలను ఈరోజు మీ మీద ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాదాపు దేశవ్యాప్తంగా 80% పైగా మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగిస్తూ ఉన్నది. ఈ అన్ని మున్సిపాలిటీలో, కార్పొరేషన్ నగరాల్లో ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించడం, ప్రజలకు అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తించి మేనిఫెస్టో రూపొందించడం వల్లనే, దానికి అనుగుణంగా పాలన కొనసాగించడం వల్లనే వాళ్ళ 80% పైగా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగర్ ప్రజలకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధి జరగాలంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ ముందుటువంటి మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా, మీకు అండగా ఉండే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఈ మేనిఫెస్టో రూపొందించింది మీ ముందుకు వస్తున్నది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అభివృద్ధి చేసేటువంటి అవకాశం మాకు ఇవ్వండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశాలను కోరుతా ఉన్నాం. మేము గతంలో అనేక పార్టీలు ఇదే విధంగా మేనిఫెస్టో రూపొందించినాయి. మొన్న తెలుసు టీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కరు కూడా కనీసము దాని సమస్యలను పరిష్కరించి దాన్ని అమలు చేసిన దాఖలాలు. చివరకు టీఆర్ఎస్ పార్టీ వెబ్సైట్ నుంచి కూడా ప్రజలు ఈ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తే ప్రశ్నిస్తారు,
నిలదీస్తారు, అడ్డగిస్తారు అని చెప్పి భయంతో వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ఇలా డిలీట్ చేసిందంటే తీసేసిందంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళకే నమ్మకం లేదు అని చెప్పి అటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ భాగ్యనగర ప్రజలకు స్పష్టం చేస్తున్నాం. మేము తప్పకుండా తప్పకుండా ఇది మీకోసం రూపొందించినటువంటి మేనిఫెస్టో, మార్పు కోసం రూపొందించిన మేనిఫెస్టో. కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ మీకోసం రూపొందించినటువంటి మేనిఫెస్టోను గుర్తించండి, చదవండి. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ వేదిక ద్వారా భాగ్యనగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించడం జరిగింది. తప్పకుండా మీరందరూ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని చెప్పి అవకాశం ఇస్తారని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీడియా ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగవచ్చు. మైక్ తీసుకెళ్ళండి. మైక్ తీసు केसीआर का कहना है कि आप बड़े बड़े दिग्गज नेताओं को हैदराबाद में बुला रहे हैं कैंपेन के लिए, तो मोदी जी को क्यों नहीं बुला रहे हैं? और देखा गया है कि बिहार के इलेक्शंस में जब मोदी जी ने कैंपेन किया था तो जो बीजेपी पार्टी का पोजीशन था 2019 में, वो 222 सीट थे, वो गिरकर 65 सीट्स हो गए. तो मोदी को क्यों नहीं बुला रहे? और बीजेपी यहाँ तक पहुँच गई है कि वो शायद ट्रम्प को भी बुलाएं कैंपेन के लिए. और एक सवाल सर, कोई भी दे सकते हैं. Just one more sir, related question sir. He says बीजेपी बेचो इंडिया है और हम सोचो इंडिया है, तो उसके ऊपर भी आप कमेंट करें. जब कोई आदमी हार के डर से अपने होश हवास खो बैठता है, जब कोई आदमी अपने करप्शन को छुपाने के लिए झूठ बोलने का सहारा लेता है, और जैसा माननीय देवेंद्र जी ने बताया कि लोकतंत्र की सबसे बड़ी विडंबना ये है कि लोकतंत्र को बंधक बना करके पूरे शासन को अपने परिवार की प्रॉपर्टी में बदल देता है. भारतीय जनता पार्टी के कार्यकर्ता इस भ्रष्ट निकम्मी सरकार को बदलने के लिए पर्याप्त हैं. केसीआर जी, होश में आओ. तेलंगाना की जनता आपसे आपकी करप्शन का हिसाब मांग रही है, उसको जनता